ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు వాళ్ళు లేకపోతే నిద్ర రాదు. మనకి తెలుదురా 30 ఏళ్ళు అయినా కూడా. గుడ్ మార్నింగ్, శుభోదయం, జై శ్రీరామ్. అందరికీ మంచిగా జరగాల, నాకే మంచిగా జరగాల, అందరూ నవ్వుతా ఖుషిగా ఉండాల, నేను నవ్వుతా ఖుషిగా ఉండాల మీ చేతిలోనే. ఓకే, డే స్టార్ట్ చేద్దాం. సండే ఫన్ డే. ఇప్పుడు ఫుల్ నాన్ వెజ్. ఓకే, ఫ్రెష్ అప్ అయిదాం ఫస్ట్. దానికి నా ఫస్ట్ వండుకునే బట్టలు ఎత్తేసేది అంతే. ఫస్ట్ తెలిసిన పని అది. అంటే ఇప్పుడు మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అయింది. మీకు మళ్ళీ టైం చూపించే అవసరం ఉండదు. ఎండ్ చూడండి ఎట్లా ఉందో. మేబీ నాకు తెలిసి 12 o'clock అయితే ఉండొచ్చు. 12:10. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇప్పుడు డే స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్ అప్ అయ్యి నెమ్మదంగా. హై ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తిన్నా. టిఫిన్ ఏమంటే ఇప్పుడు మా ఇంట్లో అదే చికెన్, కలర్ చికెన్ అవుతుంది కదా, కలర్గా ఉంటుంది కదా చికెన్. అదే కలర్ చికెన్ దాని పేరు. అది ఇంకా ఒకటేమో ఉంటారు కలర్ చికెన్ని. ఆ చికెన్ని పొద్దు చికెన్ రాగి ముద్ద సంగటి. ఓకే, స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ ఎత్తుకొని జోలో పెట్టుకోవాలా. ఇట్లా ఉన్నా. ఓకే, ఇప్పుడు బాగా సండే కాబట్టి మీ ఇంట్లో ఏం చేసిండారో, ఏం స్పెషల్ ఒకటి కామెంట్ చేయండి. వర్షం వచ్చేది అట్లే ఉంది. ఇట్లా ఉన్నాయండి. నేను బట్టలు ఆరేస్తాను ఇంట్లో వాళ్ళు. ఎత్తు సైడ్కి వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అన్ని బట్టలని ఎత్తేస్తాను. మొత్తం అంత రిస్క్ నేను తీసుకోలేదు. ఆ రిస్క్ నేను తీసుకోలేదు. మన బాగా పంపించుకోవాలి దానికి. జై శ్రీరామ్. బాబు నీకోసమైనా వస్తాను బాబు. బాబు గుడ్ మార్నింగ్, శుభోదయం. ముందరికి చెప్పు. ముందరికే. ఓకే, ముందరికే. పోర్చుగల్లో మనం తిన్నాను. గుడ్ మార్నింగ్ నేమ్ దాని మీనింగ్ చెప్పు ఇప్పుడు. గుడ్ మార్నింగ్ అని చెప్తా కదా. పోర్చుగల్ అదే. జపనీస్ లో ఏమంటారు తెలిసిన ఉసాహో అలాంటి చాట్ జీపీటీ అడుగు చెప్తుంది. అదే చాట్ జీపీటీలో అన్నీ కనుక్కున్నాను. ఉసాహోను జపనీస్ లో అంటారు. మరేమే ఏం టిఫిన్ ఇంకా లేదా సండే? ఇప్పుడే లేచినాను, మంగ కడుక్కోవాలా, పోవాలా. ఇప్పుడు బాగేపల్లికి పోవాలని ప్లాన్ లో ఉన్నాను. ఏం బాగేపల్లి? కళ్ళు తాగల వాళ్ళతో నాకు సంబంధం. మేము పిల్లలతో వద్దులే. ఎవరెవరు పోయింది? ఎవరెవరు పోయినారు? జడ్జా, నైనేట్, మళ్ళా పలాము, మధు, అంతేనా? అంత వాళ్ళే పోయింది. నలుగురు పోయినా నువ్వు పోలా? నేను పోలా అంటే నలుగురు ఉన్నారు, వేసుకొని పోతాను. వాళ్ళతో గడి కాసు మందేం కాదు, వాళ్ళతో పెట్రోల్ అంతా మనం తోలేదంతే. ఓకే, గాడి తోలేదు అంతే. కాల్ సూప్ తాగా అనుకోండి. ఇప్పుడు సద్దానికి వద్దు, పరిచయం పోయింది. బాగా ఉందా? దానికి ఇప్పుడు వేస్తాను. వీడియో చూడలేదా? మళ్ళీ చూస్తున్నా, లైక్ కూడా కొట్టాను. కనపడదే కామెంట్ ఒకటి చేస్తే కనపడదు అంతే. కామెంట్ నేను చెప్తాను. కామెంట్ ఏమని చెప్తావు? కామెంట్ సబ్స్క్రైబ్ సోము ఎస్సీ, మిస్టర్ సోమశేఖర్ ఎస్సీ, మిస్టర్ సోమశేఖర్ ఎస్సీ సబ్స్క్రైబ్. మిస్టర్ అంటాను. మిస్టర్ సోమశేఖర్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఓకే, సోమశేఖర్ ఎస్సీ అని చెప్పాలి. నువ్వు చెప్పు ఇప్పుడు. ఇంకో మిస్టర్ సోమశేఖర్ ఎస్సీ సబ్స్క్రైబ్. జోరు చెప్పు. నోరంత దూరం తిరుగుతాం.
బెల్ బటన్ నొక్కండి బెల్ బటన్ నొక్కండి అంతే అంతా ఫుల్ చెప్పవు ఫస్ట్ ఇంకా మిస్టర్ సోమశేఖర్ ఎస్టీ సబ్స్క్రైబ్ ప్లీజ్ బెల్ బటన్ నొక్కండి ఆ నోటిఫికేషన్లు వస్తాయి వీడియో చూసి ఎంజాయ్ చేయండి అంతే కామెంట్ గుర్తులో నారామా కట్ చేసేది హై ఫ్రెండ్స్ అశోక్ బ్యాక్ టు బెంగళూరు వచ్చినాడు అశోక్ అరుణ్ ఆరాధ్య సేమ్ నీకు అట్లా ఉంటాడు నిజం చూడే మీరు చూడండి ఫ్రెండ్స్ చూడండి అడుగు సేమ్ సోముకు అట్లా ఉన్నాడు కదా ఇందాక బస్ ఎక్కి ముందు నా మీద చిరాకు పడ్డారు మీరే కదా అది వీళ్ళు బాస్దేనా ప్రభాస్ది డైలాగ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నీ నిజం చెప్తాం ఫుల్ చెప్పాను ఫుల్ నిజం సరేలే నీకు సింపుల్గా ఒక క్వశ్చన్ అవుతా అంతే తెలివితేటలు ఉంటాయి కదా నీకే ఓకే హేద్నా ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు ఓకే వాళ్ళు లేకపోతే మనకు నిద్ర రాదు ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు వాళ్ళు లేకపోతే మనకు నిద్ర రాదు ముగ్గురు దొంగలు ఎవరు మీకు తెలిసింటే కామెంట్ చేయండి గూర్ఖా తప్పు అంటే ఏమి ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు అంటే ఎట్లా ఒక్క అది నువ్వు నీకు తెలిసినది అదే అది లేకపోతే మనకు నిద్ర రాదు సాప తలమెత్తు కమ్ముడేమో లేదు తప్పు నిజమేం పాప నాకు తెలుదు ఇది ఏడా ఇనిండ్లకున్నా నెక్స్ట్ వీడియోలో చెప్పుదునా ఇప్పుడే చెప్పాలా ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు ఓకే నువ్వు యాక్షన్లోనే వచ్చా కానీ అది నీకు క్లూ వస్తా ఉంది ఓకే కండ్లో తప్పు మరి ఇంకేంది డైరెక్ట్ ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు వాళ్ళు లేకపోతే నిద్ర రాదు యాదది మనకి తెలుదురా 30 ఏళ్ళు అయినా కూడా ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు వాళ్ళు లేకపోతే నిద్ర రాదు యాదది మనకి తెలుదురా 30 ఏళ్ళు అయినా కూడా ఇట్లా క్వశ్చన్లు ఎవరు అడిగింది నువ్వు చెప్పు అయ్యో నువ్వు ఇప్పుడు నిద్రపోతావు కదా అది చెప్పు అదేందో అడిగిన క్వశ్చన్ మనకి తెలియదు నువ్వు చెప్పు ముగ్గురు దొంగలు క్లూ ఏమన్నా క్లూ ఆ క్లూ అయితే ఇంక ఆన్సర్ సిక్కుతుంది నీకే క్లూ అంతా క్లూ ఇచ్చేస్తా నీకే అది లేకపోతే నిద్ర రాదు ఓ అన్నము నీళ్ళు తప్పు కాదు ఇంకేంది ఉంటుందప్పా ముగ్గురు తలమెట్లో అది చెప్పునా తలమెత్తు బెల్చిట్ చెప్పినది చెప్తాడు వేరే ఏంది చుట్టూ ముగ్గురు దొంగలు నువ్వు నిద్ర రాదు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బ్యాక్ టు ఫార్మ్ ఇంటి చుట్టూ ముగ్గురు దొంగలు లేకుంటే నిద్ర రాదు ఇప్పుడు యాక్షన్ కూడా నువ్వు చేస్తావు అది వీళ్ళ ఎవరు యాక్షన్ చేస్తున్నా యాక్షన్ చేస్తే చెప్పేస్తాను ఈడ్ లేదు ఈడుంది అది అవునా నీలో ఉంది సార్ అది మళ్ళీ ఉందే ఉంది ఏందో నాకు తెలియపో నీ వెనక కనపడుకోకుండా ఒక శక్తి ఉంది అదేంటి ముగ్గురు దొంగలు ఏంది అది చెప్పుతా నేను ఆన్సర్ ఫ్యాను చుట్టూ ముగ్గురు దొంగల అది లేకపోతే నిద్ర రాదు రెక్కలు ముగ్గురు దొంగలు అది లేకపోతే నిద్ర రాదు ఊళ్ళో కరెక్ట్ నేను డైలీ ఫ్యాన్ వేసుకొని పడుకుంటా తెలియదమ్మా ఏమో అంత ఐడియా లేదు చూద్దాం నెక్స్ట్ ఏమని చూద్దాం ఇంత సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ లేదు అది నెక్స్ట్ చెప్తా ఓకే థ్యాంక్ యూ బాయ్ చెప్పట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అది కరెక్ట్గా చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఒక 10 మందికి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి బాగా మంచి కామెంట్ మేము ఇంకా బాగా ఇట్లాంటివన్నీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము బాగా మంచి కామెంట్లు ఇప్పుడు నాశ తినేసి వస్తుంది మీకు కొడుచుకున్నట్టే ఏమనుకోద్దండి బాగా చూడండి ఆన్సర్ నెక్స్ట్ ఇద్దాం ఓకే టేక్ కేర్ బాయ్
అశోక టిఫిన్ అయినా లేదా? టిఫిన్ ఇప్పుడు చేసి వస్తాయి. ఏం తింటావు టిఫిన్? నార్మల్ దోశ, చికెన్ కైమా, మొట్టె దోశ, బిర్యానీ. అంటే ఉద్దురు ఉద్దురు తిన్నాం. సూపర్ టేస్ట్. హోటల్ ఆదర్శ కాలేజ్ ఎదురుగా కార్నర్ లో ఉంది. సూపర్ గా ఉంది టేస్ట్. నేను ట్రై చేస్తాను అట్లయితే. సూపర్ టేస్ట్. బాగా కడుపు నిండా తిన్నా, నెమ్మదిగా నిద్ర వచ్చింది. బాగా పండుకున్నా. అంటే నిద్ర రాకుండా బాగుండొచ్చు అనుకో, నాకు తింటే నిద్ర వస్తుంది. ఏం చేసేకేయాలి పండుకోవాలి, కొంచెం రెస్ట్. ఏపాడే కదా అట్లా. అంటే వయసు అయిపోయింది, ఇంకా అట్లా పెండ్లు వేరే కాలేదు, అదొక బాధ. సరేలే, ఎట్లా పెండ్లు మేమయ్యా ఎదుకుదమ్మా? ఎదుకుదమ్మా. మీకు ఎవరైనా తెలిసింటే మంచి పాపని కాంటాక్ట్ చేసి మాకు చెప్పండి. పెళ్లి చేస్తాము అశోక్కి, మేమే నిలుచుకొని చేస్తాము. అశోక్ చర్యని. ఆధార్ కార్డు పేరు చెప్పు. 30,000 సంబంధం వస్తుంది. ఆధార్ కార్డు పేరు చెప్పు. ఆధార్ కార్డుదే అశోక్ ఎస్. డేట్ ఆఫ్ బర్త్ 1995. చూడండి, శాలరీ వచ్చి 30,000 వస్తుంది. ఇన్సెంటివ్ అంతా వచ్చి ఒక 40-45 వస్తుంది. వడ్లకి ఇచ్చినాడు, గవర్నమెంట్ ఎంప్లాయీలకి అంతా వడ్లకి ఇచ్చినాడు. చూడండి, పాపం 30 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ పిల్లలు కాకపోతే బాధ అవుతుంది. మనమే నిలుచుకొని చేద్దాం. ఓకే, ఉంటాం. నమస్కారం. ఉంటాం. థ్యాంక్ యూ. దీపావళి చేస్తారు కదప్ప మీరు. దీపావళికి ఏంటికి చేస్తారు? దీపావళిని పటాకీలు కొట్టేదానికి. పటాకీలు ఏంటి కొడతారు? ఖుషిగా. దీపావళి పండుగ ఏంటికి చేసేది? పటాకీలు కొట్టేదానికి. దీపావళి పండుగ ఎట్లా స్టార్ట్ ఏంటికి వచ్చా? దీపాలు అంటించేది. ఏంటి ఆ దీపావళి పండుగ అనే పేరు ఏంటి కదా? ఏం కదా మార్వాడి చేసే పండుగ కాదు, మనము చేస్తాం. మార్వాడి ఒకరే కాదు చేసేది, అందరూ చేస్తాం. అది మళ్ళీ పటాకీలు ఎందుకు నాకు కొట్టేది? నన్ను చెప్తా. రావణాసు చెప్తాడు. దసరాకి దీపావళికి ఏం లింక్ ఉంది? ఫస్ట్ అది చెప్పు. నేను చెప్తా. చెప్పు. దసరాకి రావణాసుని చంపిండేది రాముడు. మళ్ళా 21 దినం అయిపోయినాక మనం దీపావళి చేసుకునేది. అది తెలుసుకోండి. స్కూల్లో నేర్చుకుంటారు. నానే ఆడేంత. ఏం పేరా? చరణ్. యా స్కూలా? గుడ్సమది. అవే అట్లాగే నేర్చుకునేది. అర్థమైనా? నాకు అవన్నీ చెప్పిరే. తెలుసుకోవాలా. లైబ్రరీ ఉంది కదా మీ స్కూల్లో? లైబ్రరీ మెమతా ఫోన్ ఉంది కదా, దాంట్లో చూసి పెట్టి రీల్స్లో ఎత్తుకొని ఇంపార్టెంట్వి ఏమిటి కాదా ఏంటంటే వద్దో దాన్ని నేర్చుకోవాలా. రావణాసుని సంత అయిపోయింది. ఇంకా శ్రీలంకని ఇంకా 21 దినం అవుతుంది. ఆడికే రాముడు అయోధ్య ఉందే, అయోధ్య చేస్తాం ఆ పని అని ఆడికి వచ్చేసరికి 21 మళ్ళీ 21 దినం అవుతుంది ఆడికి వచ్చేసరికి. అప్పుడు వస్తానే ఖుషీలో ఎట్లా వచ్చినా కూడా అంతే, నరసమైనా అంతే, అట్లా వచ్చినా అంతే. 21 దినం అవుతుంది అట్ట. అప్పుడు ఆ ఊరలందరూ రాము మళ్ళా తిరిగి వస్తాననేసి దీపాన్ని వెలిగించి ఆ ఎప్పుని స్వాగతం. నువ్వు పోతాడు అంటే కొత్తూరికి నేను ఇంట్లో వెల్కమ్ చెప్తాను. నువ్వు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అయితే అట్లా ఆ ఎప్పుని వెల్కమ్ చెప్తాడు. అర్థమైనా? అట్లా అయ్యే దీపావళిని అంత నిష్ఠగా చేసేది. అదే ఇంకా అంటాడు. అదే దీపావళి అంటే ఖుషీకి అయిపోచ్చిన ఖుషీలో పటాకీలు డాన్స్ ఆడేది అంత ఖుషీలో ఉంటుంది. మాట్లాడతాడు ఇట్లా దానికి వాడు చూడే, వాడు తెలుసుకున్నాడు కాబట్టి వాడు అన్ని క్వశ్చన్లు తెలుసుకోబట్టి వాడు ఊరుకున్నాడు. మీ అట్లా వాళ్ళు తెలుసుకోకుండా అప్పుడు చెప్పిస్తారా? ఇట్లా ఎత్తుతోని మాట్లాడతారు. ఇట్లా